హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు గట్టి పకోడీ తయారు చేస్తున్నానండి. గట్టిగా మనం తినేటప్పుడు సౌండ్ వస్తుంది కదండి, అలా గట్టిగా ఎలా రావాలి ఏంటో మీకు కొలతలతో చెప్తానండి నేను. ఎందుకంటే ఇన్ని ఉల్లిపాయలు అన్ని ఉల్లిపాయలు అని చెప్తే మీకు తెలియదు కాబట్టి అండి, నేను ఎంత పిండి వేసుకోవాలో ఎన్ని ఉల్లిపాయలు వేసుకోవాలో అవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి నేను. మనకి మధ్యాహ్నం స్నాక్స్ అప్పుడండి, లేకపోతే ఎవరైనా గమ్ముని అప్పటికప్పుడు చుట్టాలు వస్తారు కదండి, అప్పుడు మనకి బయట నుంచి తీసుకురావడానికి కూడా గమ్ముని ఎవరో లేరనుకోండి, అప్పటికప్పుడు తొందరగా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి శనగపిండి ఉల్లిపాయలు ఇవే కదండి, గబగబా కలిపేసుకుని మనం పకోడీ వేసేసి అలాగ పెట్టేయచ్చండి. నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. బోరుగా చీరేసుకున్నానండి, సన్నగా బోరుగానండి, ముక్కల కింద కాదండి, ఇలా బోరుగా చీరుకోవాలండి. అవి నాకు ఈ కొప్పుడు వచ్చినాయండి. మీకు నాకు ఇన్ని వద్దు అనుకుంటే చిన్న కప్పు తీసుకోండి, ఓకే అండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే పెద్ద కప్పు తీసుకోండి. అలా కొలత తెలుస్తుందని మీకు నేను కప్పులతో చెప్తున్నానండి. ఉల్లిపాయలు చెప్పాను అనుకో, మీకు ఎన్ని ఉల్లిపాయలు కోసుకోవాలో తెలియదు కదండి. ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి, సన్నగా చీరుకున్నవి, ఓకే అండి. ఇవి ఒక గిన్నెలో పోసుకుంటానండి అందులో వేసేసుకున్నానండి ఒక గిన్నెలో. అవి మనం కోసుకుని వెంటనే వేసేసుకుంటాం కాబట్టి అండి, అవి ఒక్కొక్క చోట ఇడవలేనప్పుడు ఏం చేయాలంటే అండి, ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలండి ఇలా గట్టిగా. అప్పుడు ఇవి ఏమన్నా అతుకులు ఉన్నా కూడా విడతాయన్నమాట అండి బాగా. అప్పుడు మనకి చూడండి ఎంత బాగా వచ్చినాయో అలా వస్తాయన్నమాట అండి. ఇవి స్పూన్తో చేయడానికి ఉండదండి, మనం చేతితోనే చేసుకోవాలండి. చేయి శుభ్రంగా వాష్ చేసేసుకునండి చేతితోనే చేసుకోండి. ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి అండి, ఆ కప్పుతో అరకప్పు శనగపిండి తీసుకోవాలండి. ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు తీసుకున్న ఉల్లిపాయలు ఏమేమి కలుపుకోవాలంటో నేను చెప్తానండి మీకు. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర అండి, అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. కరివేపాకు అండి, ఓకే అండి. ఇవి శుభ్రంగా కడిగేసుకుని కోసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఒక స్పూను వామ్ వేసుకుంటున్నానండి. ఒక స్పూను శనగపిండి కదండి, అది కొంచెం మనకి అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి అండి, ఈ వామ్ వేసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం ఉండదండి. తినలేని వాళ్ళు కొంచెం భయపడతారండి, ఈ వామ్ వేసుకోవడం వల్ల భయం ఏమీ ఉండదండి. అందుకని అరుగుదల కోసమేనండి ఒక స్పూను వామ్ వేసుకున్నానండి. అవి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుని కలుపుకోవచ్చండి, ఓకే అండి. ఇందాక మన వాము తీసుకున్న స్పూన్ తోటే బియ్యం పిండి తీసుకుంటున్నానండి నేను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మంచిగా ఉంటాయండి, గట్టిగా ఉండి మనకి తినేటప్పుడు సౌండ్ వస్తుంది అన్నమాట అండి, ఓకే అండి. నేను 4 స్పూన్లు తీసుకున్నానండి. 1 స్పూను సాల్ట్ అండి, సాల్టే తీసుకోవాలండి, ఉప్పు తీసుకోకూడదండి. 1 స్పూన్ కారం అండి, కలర్ కోసమని చిన్న స్పూన్ పసుపు తీసుకుంటున్నానండి. ఇది శుభ్రంగా ఒకసారి మళ్ళీ గట్టిగా కలుపుకోవచ్చు, ఓకే అండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము అరకప్పు తీసుకున్నాం కదండి, అరకప్పు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటే కలిపేసుకుందామండి శనగపిండి. చాలా బాగా వస్తాయండి పకోడీ. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అంటే అందరికీ వచ్చు కానండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు. నేనైతే ఇలా వేస్తాను, మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి కంపల్సరీ. ఇప్పుడు ఇలా అయింది కదండి, ఇలా ఒక 5 నిమిషాలైనా ప్రెస్ చేశానండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి. తక్కువ వాటర్ పోసుకోవాలండి, చూసుకుంటూ పోసుకోవచ్చండి వాటర్, ఓకే అండి. వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ మనం వేసుకోవాలన్నమాట అండి. ఎక్కువ వేసామనుకోండి ఇది బాగా మెత్తగా అయిపోయండి, పకోడీ సరిగా రావండి. నూనెలో వేయగానే అటు ఇటు జారిపోతాయి, మనం వేసే విధంగా రావండి. అందుకనండి ఇలా గట్టిగా కలుపుకోండి. ఇలా ఉంది కదండి, కొంచెం నేను ఇప్పుడు 2 స్పూన్లు వేసానండి, ఇంకో స్పూన్ వేస్తాను, అంతే అండి. 3 స్పూన్లు మీకు లెక్క తెలుస్తుందని చెప్తున్నానండి. చూసారా ఎంత గట్టిగా కలుసుకున్నానండి, ఇంత గట్టిగా ఉండాలండి. వాటర్ మాత్రం ఎక్కువ పోసుకోవద్దండి, 1 స్పూను లేదా 2 స్పూన్లు చూసుకుని వేసుకోండి. ఇలా మనం వేసిన వెంటనే ఉడకోకుండా కొంచెం సేపాగా ఊడాలన్నమాట అండి, అలా చేతి నుంచి. ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది,
అదిగోండి గ్యాస్ మీద నేను ఒక గిన్నె పెట్టుకునండి గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. తర్వాత నూనె పోసుకొచ్చండి అందులో. అవి ఏగడానికి ఎంత నూనె అయితే కావాలో అంత నూనె పోసుకోండి. నేనైతే 3/4 లీటర్ పోసానండి. ఇది కొంచెం కాగనిద్దామండి నూనె. ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఎందుకోసమంటే ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఇప్పుడు ఉప్పు సరిపోలేనట్టు ఉంటుందండి. పకోడీ వేసేసుకున్న తర్వాత తినేటప్పుడు మాత్రం ఉప్పగా ఉంటుందండి. దానికోసం కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. అదిగోండి నూనె కాగిపోయింది. ఇప్పుడు మనము పకోడీ వేసేసుకుందామండి. ఒక గుప్పుడు తీసుకోండి. ఇలాగ తీసుకుని ఇలా అనుకుంటూ ఏళ్ళు మిదుపుకోవాలండి. ఇలాగ ఉండల కింద వేసుకోకూడదండి. ఓకే అండి. ఇలాగ ఏళ్ళు మిదుపుకుంటూ వేసుకోవాలండి. వేసుకోవడంలోనే ఉంటుందండి ఇది పకోడీ. అలా ఏళ్ళు మెదుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి ఏదో వేసామా లేదన్న పేరుకి ఇలా వేసుకుంటే అండి బాగా పలచగా వచ్చి బాగుంటాయండి. చక్కగా స్లోలో పెట్టుకుందామండి గ్యాస్. బాగా హైలో పెట్టేసామనుకోండి లోపల పచ్చి ఉండిపోయండి బయటికి కలర్ వచ్చేస్తాయండి. అలా ఒక 2 నిమిషాలు అసలు కదపకూడదండి. కదపకుండా ఉంచేస్తే కొన్ని తేలిపోతాయి. తర్వాత కొన్ని మనం తిప్పుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి. చూసారా ఎలా వచ్చినాయో. ఇప్పుడు తిప్పుకుని కిందే పైకి పైన కిందకి వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. వేడి వేడి టీ తాగుతూ పకోడీ తినాలండి. చాలా బాగుంటుంది. మనం షాప్ దగ్గర తెచ్చుకున్న పకోడీ లాగానే ఉంటుందండి సేమ్ ఇలా వేసుకోవడం వల్ల. ఓకే అండి. ఏగిపోయినాయి. 6 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ పడుతుందండి ఇలా ఏగడానికి. ఎందుకంటే లోపల ఉన్న పచ్చి అంతా కాలాలి కదండి. అందుకోసమని ఇవి తీసేసుకోవచ్చండి. ఇంకా కలర్ వచ్చేసినాయి అనుకోండి బయటకు తీసిన తర్వాత ఇంకా బ్లాక్ వచ్చేస్తాయండి. ఓకే అండి. అస్సలు నూనె అన్నది పీల్చదండి. ఓకే అండి. తీసేసుకుని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని ఆ టిష్యూ పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి ఇంకేమన్నా నూనె ఉన్నా కూడా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుందండి. ఇవ్వండి నేను టిష్యూ పేపర్లో వేసుకున్నానండి. ఇవి మీకు నేను చూపిస్తాను ఒక ప్లేట్లో వేసండి. అవునండి రెడీ అయిపోయినాయి గట్టి పకోడీ. చూసారా ఎన్ని అయినాయో. నచ్చిందండి పకోడీ. నేను చెప్పిన తీరులోనే నేను చెప్పిన కొలతలతోటే చేసుకోండి సేమ్ ఇలాగే. ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.